మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎప్పుడో అని ఎదురు చూస్తున్నారు మెరిట్ లిస్టు. మరి మీరు వేచి ఉన్నందుకే అది ఇంకా ఆలస్యం అవుతుంది. మరి ఎటువంటి అవాంతరాలు ఉన్నాయో తెలియదు. మరి అంతకు ముందుగానే కట్ ఆఫ్ మీద ఎంతో డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆందోళన అయితే ఉంది. కట్ ఆఫ్ పెరుగుతుంది అంటూ చాలా డిఎస్సిలో వీడియోల్లో వస్తుంది. మరి దాన్ని అన్నిటిని కూడా మీ యొక్క టెన్షన్ రిలీఫ్ చేసే ఒక మంచి వీడియో అంటే ఇది నేను గెస్ట్ చేసి ఇచ్చే వీడియో కాదండి. ఈ వీడియో యొక్క సారాంశం ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది. ఈ టేబుల్లో ప్రతి జిల్లా కనిపిస్తుంది మీకు. ఇక్కడ ప్రతి జిల్లాకి 80 మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది, 75 మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది, 70 మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది, 65 మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది, ఈ 65 మార్కులు అబోవ్ ఎంతమంది వచ్చారు అన్నది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుందండి. మరి ఒక్కసారి చూడండి. మరి ఆ టేబుల్ ఎలా వచ్చిందంటే మనం ఆల్రెడీ సర్వే చేసామండి. సర్వేలో భాగంగా చాలామంది అభ్యర్థులు మనకి సర్వేలో పార్టిసిపేట్ చేశారు. మరి సర్వేలో వచ్చిన వివరాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. మనకి ప్రతి జిల్లా సర్వేని మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది ఒక చిత్తూరు జిల్లాకి 21 పేజీల్లో మనకి ఈ విధంగా ఇచ్చానండి. మరి గ్రూప్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్లోకి వెళ్తే మీకు ఈ పీడిఎఫ్లు అన్నీ కనిపిస్తాయండి. మరి ఈ పీడిఎఫ్లు అన్నింటినీ కూడా ఆ యొక్క పీడిఎఫ్ ఈ విధంగా తయారయ్యిందండి. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా 80 మార్కులు దాటిన వాళ్ళు ఎంతమంది మనం చెక్ చేసుకున్నట్లయితే శ్రీకాకుళం 12 మంది, విశాఖపట్నం 56, విజయనగరం 62, ప్రకాశం 59, నెల్లూరు 31, కర్నూలు 82, కృష్ణా 52, కడప 21, గుంటూరు 62, తూర్పుగోదావరి 65, చిత్తూరు 48, వెస్ట్ గోదావరి 91 ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. ముందుగా ఈ టేబుల్ తయారు చేయడానికి చాలా కష్టపడ్డామండి. మరొక టేబుల్ కూడా చూద్దామండి. అది ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఆ టేబుల్ ద్వారా మనకి తెలుస్తుందండి. ఇది ఎంపీపీ జడ్పీపీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల వివరాలండి. ఎంపీపీ జడ్పీపీలో ఉన్నటువంటి ఏ జిల్లాకి ఆ జిల్లా యొక్క పోస్టుల వివరాలు మనం ఇక్కడ క్లియర్ కట్గా తెలుసుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు నేను చేసిన సర్వే 7,000 మందితో చేసిన సర్వే అండి. సుమారుగా 6,000 పైచీలకు మంది ఉన్నారు. అందులో కొద్దిగా డబుల్ ఎంట్రీలు బాగా ఫీడ్ చేయని వాళ్ళని అందరినీ తీసివేస్తే 5,900 మందికి మనం చేసిన సర్వే ఆధారంగా ఆ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ రిపోర్టు, ఈ పీడిఎఫ్ ఖాళీలు అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఎంపీపీ జడ్పీపీ కేటగిరీల్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలండి. తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది ఆశ్రమ స్కూల్స్లో ఉన్నటువంటి, అంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలండి. ఇవన్నీ ఇది మనం తయారు చేస్తున్నటువంటి టేబుల్ ఫార్మేట్ అండి. సో ఇవన్నీ కూడా తయారు చేయడానికి చాలా టైం పట్టింది. మీ యొక్క సపోర్ట్ ఉంటుందని మరింత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కూడా లేరు. మరి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించరు. మళ్ళీ 80+ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ గూగుల్ ఫామ్ నింపడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరండి. అది కూడా చెప్తున్నాను. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరైతే మీడియంగా వస్తారో వాళ్ళే గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడానికి ఇష్టపడతారో వాళ్ళే ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ తరచుగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు. వాళ్ళకు అనుగుణంగా మనకి 7,000 మందిని మనం ఫిల్టర్ చేయడం జరిగింది. సుమారుగా 5,900 మందిని మనం ఫిల్టరైజ్ చేసి క్లియర్ చేసి తయారు చేసినటువంటి వీడియో అండి ఇది. మరి దీని అనుగుణంగా ఇది ఒక శాంపిల్ సర్వేలా మనకు యూజ్ అవుతుంది. మరి ఇదే ఎగ్జాక్ట్గా ఉండదని చెప్పలేము. మరి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళు కూడా గూగుల్ ఫామ్ ఫిల్ చేయరు. కాబట్టి కాస్త అటు ఇటుగా 80 మార్కులు దాటిన వాళ్ళు పెరగచ్చు, 75 మార్కులు దాటిన వాళ్ళు పెరగచ్చు. కాబట్టి మీ యొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకోండి. దానికి అనుగుణంగా
ఎన్ని వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అని మీరు ఒక అంచనాకు రావచ్చు. కానీ ఈ కట్ ఆఫ్ ఎంత అని నేనైతే మాత్రం చెప్పలేనండి. ఎందు గురించి అంటే ఎంత ఖచ్చితమైనటువంటి రిజల్ట్ మనకి చాలా కష్టం. మెరిట్ లిస్ట్ వచ్చిందంటే కరెక్ట్ 10 నిమిషాల్లో మీకు మీ యొక్క జాబ్ వస్తుందో రాలేదని చాలా క్లియర్ కట్గా చెప్పగలం అనమాట. కానీ ఇప్పుడంతా కూడా మీరు ఇచ్చిన సర్వేలో మీరు గూగుల్ ఫామ్ని కరెక్ట్గా ఫిల్ చేశారా లేదన్నది చాలామంది 90% కరెక్ట్గానే ఫిల్ చేశారు. మరి 10% కూడా అంటే కొద్దిగా కరెక్ట్గా ఫిల్ చేయలేదు. అందువల్ల నాకు సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాం. ఇది కేవలం 5,900 మందిది మాత్రమే కాబట్టి సరైన రిజల్ట్ రాదని నా ఉద్దేశము. ఒక అంచనాకి మీరు ఎంతో భయోందోళనకు గురవుతున్నారు కదా, ఆ ఆందోళన తగ్గించడానికి నేను చేసే చిన్న ప్రయత్నం అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.